తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నేనే ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నా దీపం వెలిగించి వాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదమును ఇచ్చి వాడమైనటువంటి మా ప్రభువా, మీకే ఘనత. దీర్ఘాయువును దయచేయడం అనేటువంటి మా దేవ, మీకే స్తుతి. కాలగతులు నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. విరిగిన హృదయము గలవారికి ఆసనుడైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించేవాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యుడును ఒక అద్వితీయ దేవ, మీకే స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు, మీకే మహిమ. ఆకాశమందల దేవుడైనటువంటి యెహోవా, మీకే స్తుతి. పరిశుద్ధమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవా, నీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవా, మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ఆదరణకర్తయగు మా దేవా, మీకే స్తుతి. విజ్ఞాపన చేయి ఆత్మదేవా, మీకే స్తోత్రం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినట్టుగా అపేక్షించిన అని లేఖనం నెరవేరినందుకు మీకే మహిమ. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షాన విజ్ఞాపన చేయి ఆత్మదేవా, మీకే స్తోత్రం. మా బలహీనతలను చూచి సహాయం చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ, మీకే మహిమ. ఆలోచనకు ఆధారముకు ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రవచనకు ఆత్మదేవ, మీకే స్తోత్రం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ, నీకే స్తోత్రం. తీర్పు చీర్చు ఆత్మదేవ, మీకే మహిమ. దహించు ఆత్మదేవ, మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు జీవ జలము ప్రవాహ జలం వలె వచ్చును, మీకే మహిమ. అల్ఫా ఓమెగాను నేనే అని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇగో నాయన తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. నిజమే తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన, ఇదిగో తండ్రి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ఇర్మియా గ్రంథము 31:34 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నేను మా పాపములన్నీ ఇస్సోపుతో మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. హిమం కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపలను కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రిగా నాయన, ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులని సెలవిస్తున్నావు తండ్రి. ఇక నాయన ఆత్మ విషయమే మేము దీనత్వము కలిగి ఉండినట్లు తండ్రి మాకందరికీ జ్ఞానము బుద్ధి వివేకము అనుగ్రహించండి నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి నేను ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను కనికరము గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నేను మేమందరము కనికరము గలవారమే ఉండునట్లు నాయన, ఇక బలహీనటువంటి బిడ్డల పట్ల కనికరము కలిగి ఉన్నట్లు నాయన. ఇక నాయన మిమ్మల్ని ఎరిగిన బిడ్డలపై మేము కనికరము కలిగి ఉండి తండ్రి వారికి నాయన జీవాహారము పెట్టుటకు సిద్ధముగా మమ్మల్ని ఉంచమని తండ్రి. అనేకులకు తండ్రి మేము ఇక నేను వెలుగుగా ఉండునట్లు నాయన, అనేకుల కొరకు మేము తండ్రి నాయన ఈ లోకంలోకి మేము ఉప్పై ఉన్నామని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మేమందరము నాయన లోకానికి రుచిగాను, లోకానికి దీపముగాను, లోకానికి వెలుగుగాను తండ్రి మమ్మల్ని ఉంచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నా నాయన. ఈ ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, గూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, మీ సన్నిధిలో వారికి నాయన అనుదిన ఆహార విషయంలోను నాయన, ఇదిగో తండ్రి వారికి నాయన షెల్టర్ విషయంలోనే కానీ నాయన తండ్రి కట్టుకునే బట్టల విషయంలోనే కానీ ప్రతి విషయంలో సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇక వృద్ధులకు కూడా తండ్రి వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి నాయన. ఇక వృద్ధాప్యం వల్ల వచ్చే ఆ బాధల నుంచి నాయన, ఆ సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో వారికి అందరికీ కూడా నాయన తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి
ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి పక్షాన మీరు నాయన తండ్రి స్వస్థత పరచమని, వారి పక్షాన మీరు నాయన మీ కృపా కాపుదల దాయి చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘముగా నాయన ఉన్నటువంటి భార్యాభర్తలను సార్వత్రిక సంఘంలో ఉన్న భార్యాభర్తల కుటుంబాలను తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా భార్యాభర్తలు అనేక మంది విడిపోవటానికి సిద్ధముగా నైనా అనేక రకాల దుష్టుడు గలిబిలి చేస్తే తండ్రి కుటుంబాలను తండ్రి పాడు చేస్తున్నాడయ్యా. అయ్యా దుష్టుడు పాడు చేస్తున్నాడైనా దుష్టుని గద్దించమని అడుగుచున్నామయ్యా. అయ్యా బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ రక్షణ, మీ కాపుదల, మీ దయ తండ్రి, మీ కృప నాయన ఉంచి తండ్రి ఆ బిడ్డలపైన తండ్రి కుటుంబాలన్నీ కట్టుకోవడానికి కావలసిన జ్ఞాన హృదయము ఇకనైనా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ సంఘంలో ఉన్నటువంటి పురుషులకి కానీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ఇగోనైనా మన ముఖ్యంగా యవన బిడ్డలైనటువంటి నాయన యవనస్తుల కొరకు తండ్రి, కాలేజీ పిల్లల కొరకు తండ్రి, ఇదిగోనైనా చదువుకున్నటువంటి విద్యార్థుల కొరకు తండ్రి మీ సన్నిధిలోనైనా సహాయం అందిస్తున్నాం తండ్రి. బిడ్డలకు తండ్రి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా నాయన మొబైల్ ఎక్కువగా చూడకుండానట్లు తండ్రి, నాయన మొబైల్లో నాయన ఏ విధమైన అశ్లీల చిత్రాలు చూడకుండానట్లు తండ్రి, యవన బిడ్డలకు అందరికీ నాయన మీ సన్నిధి, మీ కాపుదల దాయిచ్చండి నాయన. ఇక నేను వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కావలసినటువంటి మంచి మనసును, మంచి బుద్ధిని తండ్రి నీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా శోధనలోను, వేదనలోను, బాధల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గం దాయిచ్చండి. శోధన జయించడానికి కావలసినటువంటి నాయన మీ కృపను దాయిచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి నాయన ఇగో తండ్రి గర్వమే కానీ, కోపమే కానీ, ధనమే కానీ, అసూయే కానీ, ధనాభిలాషే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే, గర్వమే కానీ తండ్రి నాయన మాకు లేకుండానట్లు తండ్రి మీ సన్నిధిలో మాకు నాయన మీ కృప కాపుదల దాయిచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇగో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుని బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్య విషయంలో సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి మేము స్వార్థ ప్రకటన చేయడానికి వెళ్ళిచుండగా తండ్రి ఇకనైనా సమస్తమైనటువంటి జ్ఞానము నాయన మాకు దాయిచ్చండి, సమయోచితమైన జ్ఞానం మాకు దాయిచ్చండి తండ్రి. ఇదిగోనైనా నాయన అనేక మంది ఇగోనైనా తండ్రి మేము స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడే కానీ అనేక మంది మా మీద దోషిని మాటలు ఆడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా తండ్రి సోషల్ మీడియాలో విపరీతముగా తండ్రి తండ్రి మా మీద దోషిని మాటలు ఆడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎరుగు చేసిన పాపను మన్నించండి అయ్యా. అయ్యా తండ్రి ఇగోనండి మీ సన్నిధిలో బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీకు మన్నించమని, తండ్రి బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్త మాంస హృదయాలు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి మనుషులందరితో సమాధానం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయినా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని తండ్రి, అధికారులనే కానీ నాయన, సేవకుల కుటుంబాలనే కానీ నాయన, మరి ముఖ్యముగా తండ్రి నాయన మీ సన్నిధిలో విద్యార్థులనే కానీ ఇక నేను మా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉంటే ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా. శాంతిని, సమాధానం, రక్షణ దాయిచ్చండి అయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరలా తండ్రి నాయన వైరస్ ఏదో హెచ్ఐవి వైరస్ వచ్చిందని నాయన అది మనుషుల ప్రాణాలు తీసే నాయన ఇక కడవరి తెగులు వల్లే మాకు కనబడుతున్నాయి అయ్యా. అయ్యా అటువంటి తెగుల్లో నాయన ఇక నాయన అటువంటి తెగులకి నాయన రోగాలు వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృప, మీ కాపుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా మరి ముఖ్యముగా నాయన తండ్రి మేము ఇదిగో తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి, ఉద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృప కాపుదల దాయిచ్చండి అయ్యా. ఇక పనిపాట్లకు వెళుతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రయాణాలలో ఉన్నటువంటి బిడ్డల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్షేమకరంగా వారి బిడ్డలని తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి విద్యార్థులను కాలేజీ బిడ్డలను తండ్రి ఇదిగోనైనా
వాళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు తండ్రి వారి రాకపోకలలోనూ ప్రతి విషయంలో మీ సన్నిధి తోడుంచండి అయ్యా, మీ కృప తోడుంచండి తండ్రి. యవన బిడ్డలకు అందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి తండ్రి మీ దయారెక్కలు చాటిన బిడ్డలను అందరినీ భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన వ్యసనాలకు లోనైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ నాయన మారు మనసును దాయిచ్చండి అయ్యా. అయా వ్యసనాలన్నట్టు కానీ సాతాను కట్టిన కట్లను విప్పమని అడుగుచున్నామయ్యా. విడుదల ప్రకటించమని అడుగుచున్నాం తండ్రి. విడుదల దాయిచేయమని అడుగుచున్నామయ్యా. అయా మరి విదేశాలలో బ్రతుకుతెరు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాము. చదువు కొరకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని తండ్రి ఇగోనైనా ప్రతి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ కృప తోడుంచండి అయ్యా. ఇక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక కుటుంబాలలో మేమందరం ఆరు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు నాయన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇక తండ్రి బాప్తిసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారెక్కల చాటున భద్రపరచండి. ప్రతి బిడ్డ తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మేము మహింపరిచినట్లు తండ్రి నేను మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి తండ్రి మాకు ప్రార్థనా శక్తిని దయచేసి తండ్రి మీతో పాటు నాయన పరలోకపు కణాలలో నాయన ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి తండ్రి మీ సన్నిధి తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా బలహీనమైనటువంటి బిడ్డలమయ్యా. అయ్యా తండ్రి ఇక నేను బలహీనమైనటువంటి గొర్రెలమయ్యా. అయ్యా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా నీ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేసి మీ చిత్తానుసారంగా బిడ్డలందరినీ నడిపించమని తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి ఈ ప్రార్థన అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి. వారి సమస్యల్లోంచి విడిపించండి నాయన. మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి బిడ్డలకి తండ్రి. మీ కృప తోడించి బిడ్డలను అందరినీ కూడా తండ్రి ఈ పరలోపు కణానికి నాయన నడిచే ఈ ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి మీ కృప కాపుదల దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.